వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ట్రంప్ మళ్లీ గాండ్రించారు. ఇరాన్ను లేపేస్తామంటూ ప్రతిధ్వనించారు. గడువులోపు ఒప్పందానికి రావాల్సిందేనంటూ కేకలు వేశారు. అయితే హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ను నాశనం చేస్తానంటున్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఘాటుగానే స్పందించింది. హార్ముజ్ జలసంధిని కాదని, శత్రువుల కోసం నరకానికి గేట్లు తెరుస్తామని హెచ్చరించింది. ట్రంప్ హెచ్చరికలు పూర్తిగా నిస్సహాయ, మతి తప్పిన మూర్ఖపు వ్యాఖ్యలని మండిపడింది. బాంబులతోనే కాదు, నేతల హెచ్చరికలు, అరుపులు, కేకలతో పశ్చిమాసియా మార్మోగిపోతుంది. అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న హార్ముజ్ స్ట్రెయిట్ వివాదం ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధ అంచున నిలబెట్టింది. ట్రంప్ తనదైన శైలిలో ఇరాన్కు డెడ్ లైన్ మీద డెడ్ లైన్స్ విధిస్తూ టెన్షన్ పెంచేస్తోంది. తాజా హెచ్చరికలతో గల్ఫ్ రీజన్స్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని భీకర పరిస్థితి నెలకొంది. ట్రంప్ తాజాగా తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ కు మరో హెచ్చరిక జారీ చేశారు. గతంలో సోమవారం వరకు ఉన్న గడువును ఇప్పుడు మంగళవారం రాత్రి 8 గంటల వరకు పొడిగించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు హార్ముజ్ స్ట్రెయిట్ తెరవండి, లేదంటే మీరు నరకంలో బతకాల్సి వస్తుందంటూ ట్రంప్ అత్యంత కఠినమైన భాషలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ మెడలు వంచకుంటే దేశంలోని పవర్ ప్లాంట్స్, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలను క్షిపణులతో తుడిచిపెట్టేస్తామంటూ ట్రంప్ కన్నీరు చేశారు. ట్రంప్ చెప్తున్నప్పటికీ అవి కొలిక్కి రావడం లేదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఒప్పందం కుదిరే అవకాశం ఉంది, కానీ వారు మొండిగా ఉంటే మాత్రం అక్కడ అన్నిటినీ పేల్చేస్తామంటూ ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్ను పూర్తిగా అంధకారంలోకి నెట్టేయడమే లక్ష్యంగా పవర్ గ్రిడ్లపై దాడులు చేస్తామంటూ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇరాన్ నాయకులను పాగల్ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దౌత్యపరమైన దుమారాన్ని కూడా రేపుతున్నాయి. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బషీర్ గాలిబాఫ్ ఘాటుగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఆదేశాలను పాటిస్తున్నారని, దీనివల్ల మధ్యప్రాచ్యం మొత్తం నిప్పుల కొలిమిలా మారుతుందని హెచ్చరించడం జరిగింది. అమెరికా అనాలోచిత చర్యలు అమెరికన్ కుటుంబాలకు నరకాన్ని చూపిస్తున్నాయంటూ కూడా చెప్పారు. యుద్ధ నేరాల వల్ల అమెరికా ఏమి సాధించలేదని గాలిబాఫ్ రియాక్ట్ అయ్యారు. అమెరికా గనుక దాడులకు దిగితే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ సైన్యం కూడా రీసౌండ్ చేసింది. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్, ఇప్పుడు పశ్చిమ ఆసియాలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ట్రంప్ ఎలాంటి దాడులకు దిగబోతున్నారు, ఇరాన్లోని పవర్ ప్లాంట్స్ ను ధ్వంసం చేస్తారా, అమెరికాకు ఇజ్రాయెల్ ఎలా తోడుగానిస్తుంది, ఇరాన్ రియాక్ట్ ఎలా ఉంటుంది, అమెరికా మిత్ర దేశాలపై భీకర దాడులు చేస్తుందా, యుఏఈ సహా గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుందా, ఈ 2 రోజుల్లో ఇక వినాశనమేనా? సో ఈ క్వశ్చన్స్ అన్ని సమ్అప్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ ఆశా సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. ఓవర్ టు యు ఆశా. రైట్, థ్యాంక్ యూ శివాని. వార్ స్టార్ట్ 37 days అవుతుంది, దాదాపుగా 40 రోజులు దగ్గరలో ఉన్నాం. 5 వారాలు అయితే కంప్లీట్ అయింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ స్టార్ట్ అయింది. ఎప్పుడో మనం స్టార్టింగ్ అనుకున్నాం వారం రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇరాన్ ఇంత స్థాయిలో దాడికి చేసి అటాక్ చేసే సిచ్యువేషన్ లేదు కాబట్టి తొందరగానే క్లోజ్ అయిపోతుందని చెప్పి ట్రంప్ అనుకున్నారు. కానీ వాస్తవంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ కూడా అంతే స్థాయిలో, ఎప్పుడైతే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతం చేసిందో ఇజ్రాయెల్, వెనుక అప్పుడు సపోర్ట్ ఉండి నడిపించింది అమెరికా, ఆ తర్వాత డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. సో అప్పటి నుంచే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏదో ఒక చిన్న చూపు చూసినటువంటి వైఖరి మనకు కనిపించింది. సో అమెరికా విషయం ఏంటంటే ఇరాన్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి, మేము చాలా పెద్దవాళ్ళం కాబట్టి, మా ఇది సంపత్తి పెద్దగా ఉంటుంది, మా సైన్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇరాన్ మేము చిటికలో ధ్వంసం చేస్తాం, చిటికలో మా చెప్పు చేతిలో తీసుకొచ్చేస్తాం. అసలు చెప్పిన స్టేట్మెంట్స్ అన్ని ఫస్ట్ నుంచి చూసుకుంటే కనుక మనకి టైం కూడా సరిపోదు. ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క టర్న్ తీసుకుంటే ఉన్నారు. శాంతి చర్చలు అన్నారు, సీజ్ ఆఫ్ ఫైర్ అన్నారు, కాదన్నారు, అయిపోయింది అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర నుంచి మాత్రం రీకౌంటర్ అదే స్థాయిలో మనకు కనిపిస్తోంది. మీరు రమ్మంటారా, మీరు వస్తే గనక శవాలు లెగిస్తాయి, మీరు కాదంటే మాత్రం ఇదే విధంగా ఉంటుంది. హార్మోజ్ జలసంధిని ఓపెన్ చెయ్యం, అక్కడ మేము రుసుములు వసూలు చేస్తాం, ఇవన్నీ కూడా
ఇరాన్ చెప్తూ ఉంది, ఆ విధంగానే ముందుకెళ్తుంది. ఎక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల్ని కానీ చేస్తున్నటువంటి సవాల్ని కానీ ఇప్పుడు మనం చూసినా సరే, ఒకవేళ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ కావచ్చు, వంతెనలు కావచ్చు, అన్ని కూడా కూల్చేస్తామని చెప్తున్నారు. మొత్తం సర్వనాశనం చేస్తాము, చీకట్లు చిమ్మ చీకట్లో పెడతాం ఇరాన్ అని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఎక్కడైనా భయపడుతుందా అంటే, లోపల ఉన్నటువంటి ఇండికేషన్స్ ఎట్లా ఉన్నా కానీ బయటకు మాత్రం ఎక్కడ భయపడకుండా ముందుకు సాగుతూ వస్తుంది. ఎక్కడ వెనక్కి తగ్గే అవకాశం లేదంటుంది. ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినటువంటి దేశాలు ఇరాన్ కి ఉన్నాయి, అమెరికాకు ఉన్నాయి. అమెరికా విషయానికి వస్తే కనుక సొంత దేశం నుంచే మనకి నెగిటివ్స్ వస్తున్నాయి కాదని చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఓకే, ఇంకా రష్యా సంబంధించి, చైనాకు సంబంధించి, ఇటుపక్క అమెరికా నాటో దేశాలకి మద్దతు ఇవ్వకపోవడం, ఆయిల్ కొనుక్కోవాలని చెప్పడం, ఆయిల్ కాకపోతే మాకు అవసరం లేదు, హర్ముజ్ జలసంధిని మాకు ఆయిల్ అవసరం లేదు కాబట్టి మీరు కొనుక్కోండి మా దగ్గర నుంచి అని చెప్పి చాలా రకాలుగానే మాట్లాడుతూ వచ్చారు. కానీ లాస్ట్ 2 weeks లో భీకర దాడులు చేస్తామని చెప్పారు. ఆఫ్టర్ దట్ ఫస్ట్ 2 వారాలు క్లోజ్ అవుతుందన్నారు, తర్వాత భీకర దాడులు చేస్తామన్నారు. 10 రోజులు గడువు ఇచ్చారు. 10 రోజుల గడువు కాస్త 48 గంటలు అన్నారు. 48 గంటలు కాస్త ఇప్పుడు నిన్న సోమవారంతో ముగుస్తున్నటువంటి ఇదైతే గడువు ఉందో, ఈరోజు నైట్కి మంగళవారం రాత్రి 8 o'clock వరకు కూడా పొడిగించడం జరిగింది. అంటే టైం ఇస్తూ ఉంది, దాన్ని ఎట్లా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు మాట్లాడదాం. ఎస్, మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు మస్తార్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా వీరశేఖర్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వారితో మాట్లాడి డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ 48 hours ఏం జరిగింది. ఒకవేళ రేపు నైట్ వరకు టైం పొడిగించారు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దీంట్లో భారతదేశం దౌత్యం ఎట్లా వర్కౌట్ కాబోతుంది, అన్నిటి గురించి మాట్లాడడం. దానికంటే ముందు క్వశ్చన్ వాళ్ళు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడిన నాయకుడు, ప్రజా సంక్షేమం కోసం పనిచేయగల దమ్మున నాయకుడు, ప్రకాశం జిల్లా రథసారథి, మన దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఎస్, మనతో పాటు మస్తాన్ రావు గారు ఉన్నారు. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి స్టిల్ 7 days వరకు మనం చూస్తే కనుక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక హైటెన్షన్ వాతావరణమే కనిపించింది. ఇప్పుడు ఈ లాస్ట్ అవర్స్ ఏదైతే ఉందో ఇది ఇంకా భీకరంగా ఉండబోతుందని చెప్తున్నారు. కాస్త భాష విషయంలో కూడా శృతి మించే మాట్లాడినటువంటి వైఖరి కూడా మనకు కనిపించింది. ట్రంప్ వర్షన్ చూసుకుంటే కనుక పాగల్స్ అంటున్నారు, లేదంటే కనుక ధ్వంసం చేస్తామంటున్నారు, మొత్తం అయిపోయింది అంటున్నారు. ఇంకాస్త ధీటుగానే ఘాటుగానే రెస్పాండ్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇరాన్ ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా? గతంలో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు అమెరికా వెనక్కి రావడానికి ట్రై చేస్తోంది, మంతనాలు అంటే ఆ విధమైన ఆలోచనలో ఉంది, ఎటు నుంచి రావాలి అనేది మాత్రం ముందుకు రావట్లేదు అనేది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే ఆ విధంగా కనిపిస్తుందా? ఒకవేళ నిజంగానే ఇరాన్ కనుక హర్ముజ్ జలసంధి విషయంలో వెనక్కి తగ్గకపోతే జరిగే పరిణామాలు ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న సోదరులకి, మీకు. ఇరాన్ యుద్ధం ఏంటంటే అమెరికా చేయి దాటిపోయేలా పరిస్థితి వచ్చేసరికి ఆ అసహనం అంతా ట్రంప్ మాటల్లో కనిపిస్తా ఉంది అనేది మనం చెప్పచ్చు. ట్రంప్ ఎంతగా పక్కనేమో అమెరికాలో సంబంధించి అమెరికన్స్ అందరూ కూడా ట్రంప్ మీద కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ సైనికులకు సంబంధించి కానీ, వాళ్ళకి సైనిక విమానాలు కానీ దెబ్బతింటున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో తీవ్ర అసంతృప్తి ట్రంప్ లో కనిపిస్తా ఉంది. అదే ఇప్పుడు ఆ మాటల రూపంలో నరకం చూపిస్తాం, లేకపోతే వాళ్ళని పిచ్చివాళ్ళలాగా, మూర్ఖులాగా ఇరానియన్లు అంటాం. ఇరాన్ కూడా గట్టిగా స్పందిస్తుంది. ఒక పక్కన ఐక్యరాజ్య సమితిని కూడా క్వశ్చన్ చేస్తూనే ట్రంప్ అలాంటి మాటలు మాట్లాడటానికి ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించాలనేది కూడా ఇరాన్ ఉన్నతాధికారులు కానీ, ఇరాన్ అగ్రనేతలు కానీ వాళ్ళు స్పందించిన పరిస్థితి. ఏంటంటే ఐక్యరాజ్య సమితి కనుక నిజంగా ఆ విధమైన అంటే ప్రపంచ శాంతి కోసం లేదంటే లీడ్ చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రంప్ మాటలను అది కూడా యుద్ధ నేరంగా అని చెప్పేసి కామెంట్ చేసింది. రెండోది ఏంటంటే ఒక పక్కన నిన్న చూస్తే F-15 ఫ్లైట్ ని కూడా ఇరాన్ కి సంబంధించిన గార్డ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు దాన్ని పడేసిన పరిస్థితి. దానిలో ఉన్న పైలట్ ని కాపాడుకుంటానికి ఎంత ఖర్చు చేయాల్సి వచ్చిందో అనేది కూడా ట్రంప్ చెప్తా ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, పక్కన విమానాన్ని ధ్వంసం చేసింది లేదా కూల్ చేసింది అనే విషయాన్ని పక్కన పెడుతూ ఇరాన్ భూభాగం మీద మా పైలట్ చిక్కుకొని ఉంటే మేము వెళ్ళి వాళ్ళని రక్షించుకునేదాకా ఇరాన్ ఏమీ చేయలేకపోయింది, కాబట్టి ఇరాన్ మీద మా ఆధిపత్యం కొనసాగుతుందని డొంక తీరుగా చెప్తా ఉన్న పరిస్థితి. అంటే కింద పడ్డా పై చేయి మాదే
ట్రంప్ కామెంట్స్ మనం చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఫిబ్రవరి 28వ తారీఖు వార్ స్టార్ట్ అయింది. ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖు వచ్చేసాం. నేనంటూ 37 రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇది ఇప్పుడు మనకి ఏదైతే హార్ముజ్ జలసంధికి సంబంధించి వెంటనే అది తొలగిస్తారా, అక్కడ ఉన్న ఏదైతే నిబంధనలు కానీ అవన్నీ కూడా చెప్పారో అవన్నీ ఏమి ఇప్పుడు వాడు ఇచ్చిన డేటు గడువు తేదీ ముగిసిపోయినా కూడా ఎటువంటి మార్పు చేయకపోవడంతో ఆ అసంతృప్తి వెలగలుగుతా ఉన్నారు. ఆయన అందుకనే ఉన్నారు మంగళవారానికి సంబంధించి విద్యుత్ ప్లాంట్లు పేల్చేస్తామని కానీ అక్కడున్న మిగతా వాటిని కూడా ధ్వంసం చేస్తామనేది, పవర్ ప్లాంట్లు కావచ్చు, అదేవిధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ ప్రకటిస్తున్న పరిస్థితి. సో గత కొంతకాలంగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ధీటుగా ఎదుర్కొంటాను వాళ్ళు ఎక్కడా కూడా తట్టుకోలేకపోతున్నారు. పైగా ఇప్పుడు సౌదీ మీద కానీ యుఏఈ కానీ వీటికి సంబంధించి కువైట్ లో కానీ ఇంకా వాళ్ళ అమెరికా సైనిక స్థావరాల మీద ఇంకా దాడులు చేయటం, ఇరాన్ కొరకరాని కొయ్యగా మారటాన్ని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్టుగా ట్రంప్ వ్యవహార శైలి ఉంది. అందుకని ఆయన ఒక చిన్న ఏదో కామన్ మ్యాన్ మాట్లాడినట్టుగా ఒక పెద్ద అమెరికా సామ్రాజ్యవాద నేతగా, ఒక అమెరికా అగ్రనేతగా కాకుండా అతను ఒక చిల్లర మాటలుగా మాట్లాడినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఎట్లా చూడొచ్చు, అసహనం కింద చూడొచ్చా? అంటే ఇప్పుడు మనం అనుకునేది కాకపోతే ఆటోమేటిక్ గా అసహనం అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ విధమైన అసహనంతోనే ఆ స్టేజ్ అంటే ఆ స్థాయి ఒక ప్రెసిడెంట్ లెవెల్లో మర్చిపోయి ఒక పాగల్ అనే వర్డ్స్ కానీ ఇవి కానీ మాట్లాడడం చూస్తూ ఉంటే జరగట్లేదు. మనం ఎంత అనుకున్నా ఎంత ట్రై చేస్తున్నా ఇరాన్ ని చాలా తక్కువ టైంలో మనం లొంగ తీసుకోవచ్చు అనుకున్నాం, కానీ జరగట్లేదు. ఇరాన్ అంతే స్థాయిలో అమెరికా స్థావరాల మీద అటాక్ చేస్తూ వస్తుంది, దాడులు చేస్తూ వస్తుంది. కాబట్టి ఆ వైఖరి వల్ల ఇదంతా ఎఫెక్ట్ అనుకోవచ్చే. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు చూడండి ఆశా గారు, హార్ముజ్ జలసంధికి సంబంధించి వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ఇరాన్ శత్రు దేశాలు మాకు ఏవైతే ఉన్నాయో వాటికి తప్ప మిగతా వాటికి ఎలా చేస్తారు. ఇప్పుడు మనకి సంబంధించిన షిప్లే దాదాపు పడ్డాక వచ్చేసి నిన్న కూడా ఒకటి వచ్చిన పరిస్థితి. సో అంటే ఏంటి, వేరే దేశానికి వాళ్ళు ఎలా చేస్తా ఉన్నారు, మేము ఇంత పెద్ద దేశంగా చెప్పుకుంటా ఉన్నాం, యుద్ధం చేస్తా ఉన్నాం, వాళ్ళ మీద ఆధిపత్యం వహిస్తా ఉన్నాం, అయినా కూడా అక్కడ మా మాట లేదు, ఇంకోటి కావట్లేదు అనేది అసహనం కనిపిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే నాటో దేశాలు ఏవి సహకరించలేదు, అమెరికాకు సంబంధించి వాళ్ళ సైనికాధికారుల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ అమెరికన్స్ లో కూడా ఎట్లా ట్రంప్ పట్ల నిరసన వ్యక్తం అవుతుంది, ఆయన యొక్క చర్యల పట్ల ఏ విధంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది పెద్ద ఎత్తున, ఇవన్నీ కలగలిపి ట్రంప్ మాటలుగా మనం చూడాలి ఇక్కడ. సో ఇది పిచ్చోడి చేతిలో రాయిలాగా రేపు మంగళవారం ఆయన ప్రకటించినట్టు ఆయన ఇంకా ఎంత పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలనే కాదు సివిలియన్స్ మీద దాడులు కూడా, నిన్న ఒక యూనివర్సిటీ మీద కూడా దాడులు చేశారనేది మనకు సమాచారం అంతా ఉంది ఇరాన్ లో. సో అలాగా ఇంకా ఆయన పిచ్చోడి చేతిలో రాయలాగా సివిలియన్స్ మీద కూడా వెళ్తారా అలా అనే సివిలియన్స్ కూడా ఇప్పుడు చాలా వరకు చనిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. ఎందుకంటే అప్పుడు ఇరాన్ కూడా రెస్పాండ్ అయింది, మీరు సామాన్య ప్రజానికం మీద దాడులు చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించి దీనికి బదులు తీర్చుకుంటాము, దీనికి కంపల్సరీ ఆన్సర్ ఉంటుందని చెప్తున్నారు. కానీ ఈ 48 అవర్స్ ఏదైతే చెప్పారో ట్రంప్ చెప్పిన మాటల ప్రకారం అది హుంకారంగా తీసుకోవాలి, లేదంటే కనుక భయపెట్టడానికి చేసే ప్రయత్నంగానే పరిగణించాలన్నది ఒక విషయం. ఎస్, ఒక నిమిషం మస్తాన్ రావు గారు. శేఖర్ గారు నమస్తే అండి. శేఖర్ గారు ఎట్లా చూడాలి, ఆఫ్టర్ 48 అవర్స్ అన్నారు, రేపు నైట్ వరకు మరి టైం ఇచ్చారు, ఈ గడువు పొడిగించడాన్ని ఎట్లా చూడాలి? అంటే మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉండే ఒక బెదిరింపు ఇచ్చామంటే ఆ స్టేజ్ లో ఉండే ఒక అమెరికా అధ్యక్షుడు లేదంటే కనుక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు, మా ఆయుధ సంపత్తి ఇది అని చెప్పి మొత్తం అంతా గంభీరంగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇంకొంచెం టైం ఇస్తున్నాము, మొదట 4 రోజులు అన్నారు, తర్వాత 10 రోజులు అన్నారు, మళ్ళీ లాస్ట్ మళ్ళీ 2 days అంటున్నారు. ఈ విధంగా పొడిగించుకుంటూ వెళ్తే ఎట్లా చూడాలంటారు? ఆఫ్టర్ దట్ నిజంగానే ఆ స్థాయిలో ఇరాన్ మీద అటాక్ చేసి పూర్తిగా సర్వనాశనం చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి అనుకోవచ్చా? శేఖర్ గారు ఓకే, ఫ్రీజ్ అయినట్టుంది. శేఖర్ గారు ఒక్కసారి సిగ్నల్స్ ఉన్న ఏరియాకి రండి, ఎందుకంటే ఇప్పుడు హలో చెప్పండి శేఖర్ గారు. అమెరికాకి ఇరాన్ మీద పూర్తి స్థాయిలో అక్కడ దిగి యుద్ధం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏదైతే ప్రపంచ దేశాలన్నిటి కోసం ఈ హార్ముజ్ జలసంధిని ప్రపంచ దేశాలకు ఉపయోగపడేలా దీని మీద ఇరాన్ ఆంక్షలను తొలగించడం కోసం, అంటే ఇరాన్ లో జరుగుతున్న మహిళలపై ఏదైతే కృత్యాలు అయితే ఉన్నాయో వాటిని నిరోధించి ప్రపంచ మానవ శాంతికి దోహదపడాలనే ఉద్దేశంతో యుద్ధానికి దిగామే కానీ మాకు ఎటువంటి ఇది లేదనేది పైకి ట్రంప్ చెప్పే మాట. కానీ
ఇది యుద్ధంలో దిగినంత శేఖర్ గారు ప్లీజ్, మీ దగ్గర సిగ్నల్ ఇష్యూ కనిపిస్తోంది, కొంచెం నెట్ ఉన్న ఏరియాకి రండి, ఎందుకంటే బ్రేక్ అవుతోంది, వాయిస్ అర్థం కావట్లేదు. ఇన్ కేస్ మీరు మళ్ళీ కనెక్ట్ అయినా కొంచెం నెట్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి. మీ వర్షన్ ఏంటంటే ప్రజలకు కూడా, వ్యూవర్స్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎస్ మస్తాన్ రావు గారు, ఎట్లా చూడొచ్చు 48 అవర్స్ తర్వాత, మంగళవారం నైట్ తర్వాత మళ్ళీ పెంచే ఛాన్స్ ఉందా టైం అనేది? ఎందుకంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే అవకాశం లేదని చెప్తుంది కాబట్టి. ఇరాన్ ఎట్టి పరిస్థితిలో తగ్గదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఏం చెప్తా ఉన్నారు, ఇజ్రాయెల్ కానీ అమెరికాకి కానీ మేము త్వరలో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని చెప్పి. ఓ పక్కన ఆయన మాటలతో దాడి చేస్తున్నారు, వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థతో ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న విమానాలు, ఫైటర్స్, జెట్ ఫైటర్స్ ఇవన్నీ కూడా ఇరాన్ మీద అతలాకుతలం చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు. ఓ పక్కనేమో కువైట్, యుఏఈ వీటి మీద అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేస్తా ఉంది. హార్మోజ్ జలసంధి మీద ఏదైతే తను నిబంధనలు కానీ నియంత్రిస్తా ఉందో శత్రు దేశాలన్నింటినీ కూడా అది కంటిన్యూ అవుతా ఉంది. సో ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, చైనా కూడా కొంత ఇరాన్ కి సపోర్ట్ చేస్తుందనే సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్ కి సంబంధించి అమెరికా కానీ కొన్ని నాటో దేశాలు కానీ ఏ విధంగా రష్యాకి వ్యతిరేకంగా సహాయం చేస్తా ఉన్నాయో, ఇప్పుడు చైనా పరోక్షంగా సహాయం చేస్తున్నప్పటికీ కూడా దానివల్ల అమెరికా ఈ రోజు ఇన్ని రోజులుగా యుద్ధం కొనసాగించాల్సిన నేపథ్యం అనేది ఉందనేది కూడా చెప్తాం. ఎందుకంటే ఇరాన్ కి స్వయంగా సామర్థ్యం ఉన్నా లేకపోయినా రష్యా కానీ చైనా కానీ కొంత సపోర్ట్ చేస్తున్న బట్టే అనేది అమెరికా కూడా కొద్దిగా ఆగ్రహం కలిగిస్తున్నప్పటికీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో పక్కన ఏంటంటే యుద్ధ ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. అమెరికాలోనేమో ఒక యుఎస్ఏలోనేమో ప్రజలందరూ కూడా ట్రంప్ చర్యలను నిరసిస్తా ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు. చూస్తేనేమో రోజు రోజుకి ఇక్కడ మనకి వాళ్ళ ఫ్లైట్స్ కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, అవన్నీ కూడా దెబ్బతింటున్న పరిస్థితి. ఇదేదో ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో ఇరాన్ అంతా మట్టు పెట్టేసి చేతుల్లోకి తీసుకుందామని ట్రంప్ అదేవిధంగా నెతన్యాహు భావించినప్పటికీ కూడా 37 రోజులైనా కూడా 16 యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పారు. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కనుక F-15, F-35 మళ్ళీ అంటే ఇప్పటి వరకు అమెరికా ఏదైతే మా దగ్గర అత్యాధునికంగా ఉన్నాయి ఆయుధాలు, యుద్ధ నౌకరని చెప్తుందో అవన్నింటినీ కూడా ఇరాన్ చిటికలో ధ్వంసం చేస్తూ నేలమట్టం చేస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇతర దేశాలకు అమ్ముకోవడానికి ఒక నెగిటివ్ పాయింట్ అమెరికా విషయంలో. ఎస్, కొన్ని ఫ్లైట్స్ దాదాపు 9 to 20 crores దాకా ఉంటా ఉన్నాయి. ఏది వాళ్ళు క్షిపణులు ఏదైతే ప్రయోగిస్తున్నారు ఇరాన్ మీద, ఇరాన్ వచ్చేసేమో చిన్న డ్రోన్ తో కొట్టేస్తున్నాయి. వాళ్ళు పెద్ద ఖర్చు కూడా కాదు, వాళ్ళు డ్రోన్లతోనే కొట్టేస్తున్నారు మొత్తం. ఎక్కడికెళ్ళినా అక్కడ అమెరికా యుద్ధ నౌకల మీద కావచ్చు, అమెరికా విమానాల మీద కావచ్చు, అక్కడేమో కోట్లలో ఉంది, ఇక్కడేమో వేలల్లో లక్షల్లోనే ఉంటుంది. సో అది తట్టుకోలేకపోతున్నారు. ఇదేంటి ఇంత చిన్న దాంతో కూడా ఈ విధంగా ఇరాన్ మా మీద ఆధిపత్యం కాకపోయినా ధీటుగా ఎదుర్కొంటుంది అనేది మనం చెప్పాలి. హార్మోజ్ జలసంధి కూడా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఇంకా నిర్వహించగలుగుతున్నారు కదా. అమెరికా ఎన్ని బెదిరింపులు చేసినా, లేదంటే నాటో దేశాలని రమ్మన్నా, లేకపోతే బ్రిటన్ ని రమ్మన్నా కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఎవరు సహకరించిన పరిస్థితి. ఇరాన్ కూడా లొంగుబాటు విధంగా ఏమీ లేని పరిస్థితి. ఎందుకంటే మనం 15 రోజులు 20 రోజులు చూస్తా ఉన్నాం. వచ్చేస్తున్నారు, వాళ్ళ ఒక ముఖ్యమైన వ్యక్తి మాతో మాట్లాడుతూ ఉన్నారు, టాక్స్ గోయింగ్ అని ట్రంప్ ప్రకటిస్తున్నారు తప్పితే ఇరాన్ మాత్రం ఎప్పటికప్పుడు ఖండిస్తా ఉంది. మేమైతే ఏమి వాళ్ళ చర్చలు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో మాకు ఎటువంటి సత్ఫలితాలు లేదు కాబట్టి ఇక మీద జరిగే చర్చల మీద కూడా మాకు ఎటువంటి నమ్మకం లేదు, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మాకు ఎటువంటి నమ్మకం లేదు ఈ చర్చల ద్వారా. కాబట్టి మేము చర్చలకు సంబంధించి ముందుకెళ్లే ప్రసక్తే లేదు, మా డిమాండ్స్ ని ముందు పెడుతున్నాం, మా డిమాండ్స్ తలొక్కితే కనుక మేము ఆగుతాం అంటున్నారు. అమెరికా ఏమో లేదు లేదు లొంగిపోయిందని అమెరికా చెప్తోంది. సమయం తక్కువ. ఇరాన్ చెప్తున్న విధంగా అయితే వాళ్ళు యుద్ధానికి సంబంధించి ఏదైతే ధ్వంసం చేశారో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాటన్నిటిని కూడా నష్టపరిహారం కోరుతా ఉంది. అది జరగని పని చరిత్రలో. సో అది జరగని కాబట్టి దాడులు చేయకూడదంటోంది, దానికి క్షమాపణలు చెప్పాలంటా ఉంది. ఇరానీయులందరికీ కూడా ట్రంప్ క్షమాపణ చెప్పాలంటే ఇవన్నీ కూడా అంత చర్చల సందర్భంగా ఎవరు కూడా ఇవ్వలేని హామీలు ఇవన్నీ కూడా, ఏ దేశం మధ్యవర్తిత్వం వహించినా కూడా. ఎందుకంటే ట్రంప్ ని కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇజ్రాయెల్ నెతన్యాహు కానీ వాళ్ళకి ఎవరికి కూడా ఆ విధంగా కన్విన్స్ చేయలేని పరిస్థితి కాబట్టి ఇది ఇప్పుడుతో ముగిసిపోయేలాగైతే మనకు కనిపించట్లేదు. శేఖర్ గారు, ఇప్పుడు దౌత్యం అనేది కూడా వినిపిస్తోంది. ఒకవేళ భారత్ దౌత్యం కనుక నడిస్తే ఎట్లా ఉండబోతోంది అంటే ఎవరితోనూ మనకి విరుద్ధం లేదు,
అలా అని చెప్పి ఎవరికి సపోర్టివ్ గా కూడా మనం వెళ్ళట్లేదు కదా. అటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్, అమెరికా కావచ్చు, 3 దేశాలతో సఖ్యతగా సంబంధాలతో ముందుకెళ్తున్నటువంటి భారతదేశం దౌత్యం చేస్తే గనక ఒక సానుకూల స్పందన వస్తుంది అనేది అందరి అభిప్రాయం కింద ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏం జరగబోతుంది అనుకోవచ్చు ఆఫ్టర్ 48 hours. అంటే రేపు నైట్ వరకు మళ్ళీ టైం పొడిగిచ్చారు కాబట్టి దాన్ని ఏమైనా మళ్ళీ మార్చుకుంటారా, లేదు ఇరాన్ లొంగిపోయింది అంటారా, ఎట్లా ఉండిపోతుంది అనుకుంటున్నారు? ఎక్కడ యుద్ధం కంటిన్యూ చేయాలనే ఉద్దేశం కానీ యుద్ధం కంటిన్యూ చేసే పరిస్థితి కానీ ఎక్కడ ఉండదు. ఇది న్యూక్లియర్, ప్రపంచం మొత్తం న్యూక్లియర్ వెపన్స్ తో నిండిపోయింది. న్యూక్లియర్ వెపన్స్ ఆక్షేపంతోనే ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ దాన్ని ప్రయోగిస్తారనే ఆక్షేపంతోనే ఇజ్రాయిల్ దాన్ని అమెరికా సపోర్ట్ తీసుకుని ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ వాడకుండా దాటి మీద దాడులు చేసి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ పెంచుకోకుండా ఉండటం కోసం అని చెప్పి వీళ్ళు యుద్ధం చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే మా మీద ఎవరు దాడులు చేయకూడదు, మా హార్ముజ్ జలసంధికి, అది ఒక జలసంధి ఒక సముద్రంలో టోల్ గేట్ పెట్టినట్లుగా దీనిపై ఏ ఆంక్షలు ఉండకూడదు, మేము ఏదైతే ట్యాక్స్ విధిస్తే ఇది ప్రపంచ దేశాలన్నిటికీ నష్టం. కాకపోతే అమెరికా మిగిలిన దేశాలు ఎవరు సపోర్ట్ తీసుకోకుండా దాంతో మాట్లాడకుండా చర్చలు చేయకుండా డైరెక్ట్ గా యుద్ధానికి దిగటం వల్ల ఎవరు సపోర్ట్ చేయలేని పరిస్థితి. రష్యా, చైనా లాంటి దేశాలు కొంచెం సానుభూతిగా ఉండటం వల్ల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు యుద్ధంలో అనేది డైరెక్ట్ గా ఎవరు చెప్పలేరు, వాళ్ళు చెప్పకూడదు. కాబట్టి సానుభూతిగా ఉండటం వల్ల ఇరాన్ ని ఎవరు నిరోధించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇరాన్ భూభాగంలో కానీ ఇరాన్ పరిస్థితి కానీ వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని ఉన్నారు. అది చాలా ధనిక దేశం. కాకపోతే ఈ జలసంధి మీద ఆంక్షలు పెట్టడం, దీని మీద టోల్ గేట్ వసూలు చేయడం ప్రపంచ దేశాలన్నిటికీ ఆర్థిక పరమైన ఇబ్బందులు సృష్టించడం అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ కు సపోర్ట్ చేయలేని పరిస్థితి. శేఖర్ గారు, అందరూ ఫస్ట్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నదే యుద్ధం ఆగాలి, ఫుల్ స్టాప్ పడాలని చెప్పి. ఎందుకంటే యుద్ధం ఏ దేశానికైనా నష్టమే చేకూరుస్తుంది. ఇప్పటికే అధికంగా నష్టపోయే అన్ని దేశాలు కూడా. సో ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోతున్నాయి. అక్కడ యుద్ధం జరిగే దేశాలు మూడిట్లో ఆయుధపరంగా లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికం చనిపోవడం ఇదంతా జరుగుతుంటే ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నీ కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రేపు తర్వాత ఎల్లుండికి ఏమన్నా గుడ్ న్యూస్ వినే సందర్భాలు కానీ, లేదు సమస్య పోయింది, ఇద్దరి మధ్య దౌత్యం కావచ్చు, లేదంటే సంప్రదింపులు కావచ్చు, చర్చలు కావచ్చు, డిమాండ్స్ కావచ్చు, అన్ని కూడా కొలిక్కొచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఎందుకంటే ఇంకింతకు మించి నడిపించే సామర్థ్యం లేదు అంటున్నారు కాబట్టి. యుద్ధం చేసిన వాళ్ళు డైరెక్ట్ గా నష్టపోతే ఇక్కడ మనకేంటంటే ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది. ఒక దేశంతో ఒక దేశం కరెక్షన్ ఆర్థిక వ్యాపారాలు లావాదేవీలు ఇవన్నీ జరుగుతా ఉన్నప్పుడు ఎక్కడ నష్టం జరిగినా, ఎక్కడ తమకు వచ్చే దిగుమతులపై ఆంక్షలు విధించినా, దిగుమతుల యొక్క రేటు పెరిగినా, ఎక్కడ నష్టం జరిగినా అది ప్రపంచం మొత్తానికి చుట్టుకునే పరిస్థితి. కాబట్టి డైరెక్ట్ గా యుద్ధం చేసి ఆర్థికంగా నష్టపోయి, వెపన్స్ నష్టపోయి అబాసు పాలైన పరిస్థితి అమెరికాదైతే, ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి భారత్ లాంటి దేశాల్లో ఈ రేట్లు పెరిగి, ధరలు పెరిగి, కొనుగోలు శక్తి తగ్గిపోయి ఎక్కువ రేట్లు కొనాల్సిన పరిస్థితి చూడొచ్చా? అంటే ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇరాన్ పరిస్థితిలో లేదు, ఇరాన్ ని నిలువరించే పరిస్థితిలో ప్రపంచ దేశాలు ఏవి కూడా లేవు. ఇరాన్ ఎలా చేస్తుందంటే యుద్ధం, ఎవరైతే ఈ వెపన్స్ తనపై దాడి చేస్తున్నారో, తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల్లో ఎవరైతే తనపై దాడి చేయడానికి అవకాశం ఇస్తున్నారో వాళ్ళ మీద దాడి చేస్తుంది. అలాగే తన చుట్టూ ఈ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించే పరిస్థితిలో ఉంది. కాబట్టి డైరెక్ట్ గా ఇరాన్ లో దిగి యుద్ధం చేయడానికి ఎవరికి సామర్థ్యం లేదు, ఎవరు చేయలేని పరిస్థితి. అమెరికా అలాంటి పరిస్థితి చేయలేదు. కాబట్టి ఇరాన్ పెట్టే రేపు ఈ యుద్ధం తర్వాత ఇరాన్ పెట్టే ఆంక్షల వలన పెరిగే ఆయిల్ ధరలు ఈ రోజు మనకు ఫ్రీగా పంపిస్తున్నారు అనుకుంటాం, కానీ రేపు ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది అనేది వేరే విషయం. ప్రజెంట్ ఇప్పుడు ఆగుతుందా ఆగదా అనేది పెద్ద డౌట్. ఒకవేళ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా మంగళవారం రాత్రికి అటు అమెరికా దగ్గర నుంచి ఇటు ఇజ్రాయెల్, ఇరాన్ 3 దేశాల మధ్య సఖ్యత కుదిరి యుద్ధానికి ఎండ్ కార్డు వేస్తారేమో వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇటుపక్క నరకానికి స్వాగతం అంటున్నారు, అటుపక్కేమో అంతా నాశనం చేస్తాం అంటున్నారు, రాత్రియుగం అంటున్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి, అంటే ఒక లైన్ దాటి వెళ్ళిపోతున్నాయి మాటలన్నీ కూడా. సో అదంతా కూడా క్లోజ్ అవ్వాలి, యుద్ధానికి ఎండ్ కార్డు వేయాలని కోరుకుంటున్నాం. బయటకు వచ్చి మిగిలిన దేశాల మీద యుద్ధం చేసే పరిస్థితి ఉండదు. అట్లాగే వీళ్ళు ఇరాన్ మీద యుద్ధం చేసే పరిస్థితి ఉండదు.
ఇది ఇలా ఎవరైతే వాళ్ళు డైరెక్ట్ గా ఎన్ని ఎడారిలో బాంబులు వేసినా కూడా అండర్ గ్రౌండ్ లో ఉన్న వీళ్ళని ఏమి చేయలేరు గాలిలో నుంచి. కాబట్టి ఈ యుద్ధం తెలివిగా తప్పించుకొని ఒక అడుగు వెనక్కి వేసినా ఏదో ఒక సంధి చేసుకుని బయటపడితే తప్పితే ఈ యుద్ధం నుంచి వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు. ఇది ఎందుకంటే ఇరాన్ కూడా నష్టమే, చేయలేని పరిస్థితి. ఎక్కువ రోజులు యుద్ధం చేస్తే రావాలి. ఈ స్టేట్మెంట్స్ అంతకు మించి